ఈ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు దగ్గర నుంచి పూర్తయ్యే వరకు బాధ్యత ఎంపీడీఓ గారిది, తర్వాత హౌసింగ్ శాఖ ఏఈ, వారి మీద ఇంకొక డిఈ గారు పీడీ గారు ఉంటారు. కాబట్టి కొంత మధ్యలో హౌసింగ్ డిపార్ట్మెంటే తీసిండు కేసీఆర్ 10 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన ఒక్క ఇల్లు కట్టాలని ముందే డిసైడ్ అయిపోయాడు. ఒకప్పుడు ఉండే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్, తర్వాత ఈ 10 సంవత్సరాల హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు వేరే శాఖలకు మార్చిండు ఆయన. కాబట్టి ఆలోచన చేయండి. చాలా సంవత్సరాల తర్వాత ప్రభుత్వ పథకం అమలైతే దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఇబ్బంది జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇక్కడనే ఉన్నారు. గోపి సార్ ఇవాళ కమిషనర్ గారు ఇంతకుముందు మనకు టీవీలో కనిపించింది. ఆయన వెంట మామూలుగా పడ్డే ఒక 1 నెల రోజులు ఆయన వెంట పడితే మనకు దేపకు 1000 మెట్రిక్ టన్నులు ఈ డబ్బాలు కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేసినా కదా. ఈ రైతుల్లో ఆ కంపెనీ మూతపడ్డది. అక్కడ అమోనియా లీక్ అవడంతో ఇబ్బంది. అదే ఎప్పుడైతే రామోడం కర్మాగారం ఓపెన్ అయిందో గత 4-5 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా యూరియా షార్టేజ్ లేకుంటే ఈ సంవత్సరం యూరియా షార్టేజ్ కారణం అక్కడ ప్రతి మండలానికి 2 కిలోమీటర్లు పొలం బాట అంటే మీకు అందరూ తెలుసు. చాలా మందికి చేన్ల గురియా లేకపోతే డిఏపి కొనుక్కొని ట్రాక్టర్లు లేదా బైక్ల మీద తీసుకుపోయి అక్కడ డంప్ చేసే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే వర్షం పడితే మన చేన్ల కానీ పొలంలో కానీ మనం పోయే పరిస్థితి ఉండదు. దీన్ని అధిగమించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఆర్జీఎస్ స్కీమ్ దీనికి అనుసంధానం చేసినాయి. కల్వర్ట్లు అవసరం ఉంటే, పైపులు అవసరం ఉంటే పైపులు వేసి దాని మీద కల్వర్ట్ కట్టి దానికి 2 కల్వర్ట్లు వచ్చినాయి. దానికి ఆ 2 కిలోమీటర్లు 2 కల్వర్ట్లు అవసరం ఉంది. కల్వర్ట్ కట్టి పక్క ఓరే పీరియడ్ తర్వాత ఎప్పుడైనా నిధులు ఉంటే దానికి పక్కా రోడ్డు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. నెలలో మొదటగా మనకు రైతు డబ్బాలో 2 కిలోమీటర్లు, తర్వాత అనుకోవడంలో 2 కిలోమీటర్లు. 2 సంవత్సరాలు తిరగక మీకు నిధులు వస్తుంది. బల్బులు పెట్టేందుకు కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శుల దగ్గర నిధులు లేని పరిస్థితి. 6,000 కోట్లు ఆగిపోయినాయి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు. పోయిన సంవత్సరం 3,000 కోట్లు, ఈ సంవత్సరం 3,000 కోట్లు. ఎన్నికలు నిర్వహించాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, కోరుతున్నా కూడా కొంత స్పందన లేకుండే. త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే కాదు మొత్తం మండలంలో కబ్జాలు గత 10 సంవత్సరాలుగా ఎట్లా జరిగినాయి అనేది మీ గ్రామస్తులకు బాగా తెలుసు. ఇవాళ తెరంపల్లి గ్రామస్తులు ఏదైతే డబ్బా క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చి వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ స్కూల్ కడదామంటే మాకు 2 గుంటల జాగా దొరుకుతుంది. అక్కడ ఎంత ప్రభుత్వ భూమి ఉండేది అనే విషయం మీకు అందరికీ తెలుసు. ఇవాళ స్కూల్ మంజూరు చేయించినాం, అక్కడ 2 గుంటల జాగా దొరుకుతుంది. పూర్తి కబ్జా. 10 సంవత్సరాలు మేము చాలా డెవలప్మెంట్ చేసినామని చెప్పేవాళ్ళు ఇవాళ కబ్జాలకు కూడా సమాధానం చెప్పాలి. నేను సబ్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ ఎంక్రోచ్మెంట్ ఏదైతే డబ్బా క్రాస్ రోడ్ దగ్గర ఉన్నదో క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అక్కడ స్కూల్ నిర్మించే ఏర్పాటు కూడా చేస్తాం. చాలా ఖాళీ ఉన్నాయి. ఖాళీ కేసీఆర్ పూర్తిగా ఖాళీ చేసిన కాళేశ్వరం కట్టి అది కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయింది. 3 సంవత్సరాలు అది పూర్తిగా ఊరిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఆ గోదావరిలో కలిపింది. ఆయన బంగారం లాంటి ప్రాజెక్టు మన తుమ్మిడిని తీసుకపోతే మన శాపమే రాకింది. ఆయన అధికారానికి దూరం అయిపోయాడు. తప్పకుండా అసెంబ్లీలో ప్రతి విషయం మూలన పడ్డ ప్రాజెక్టు తుమ్మిడి ప్రాజెక్టు, దాన్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించే క్రమంలో మేము చాలా వరకు సఫలీకృతులమైంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఆ ఎత్తు విషయం 148 మీటర్ల కోసం ప్రభుత్వం అంగీకారం తెలిపింది గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం. దాన్ని ఇంకొక 2 మీటర్లు పెంచితే చేవల వరకు నీళ్లు తీసుకుపోవచ్చు అనే ఆలోచనతోటి ఇంకొక 2 మీటర్ల పర్మిషన్ ఇవ్వమని ఈ వారంలోనే దేవేంద్ర ఫడ్నవీస్ గారిని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలవనున్నారు.